నమస్కారం. సుభానల్లా, ఆదవర్సే అండ్ గుడ్ మార్నింగ్. మనం కుర్చీలో కూర్చొని చేసేటువంటి ఆసనాల్లో సర్వాంగాసనం వరకు వచ్చాం. చక్కగా కుర్చీలో చేసేటువంటి ఆసనాల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, ఆ కుర్చీలో ఎంత తేలిగ్గా ఆసనాలు చేయొచ్చు, పూర్తి స్వస్థతని ఎలా మనం పొందొచ్చు, ఆ తర్వాత అలా నెమ్మదిగా ఆ కుర్చీలో యోగాన్ని చేస్తూ ఏ విధంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు, ఏ విధంగా మనం పూర్తిగా చక్కగా నేర్చుకుంటూ మన సర్వాంగాసనాన్ని ఎలా చేయాలో నేర్చుకున్నాం. సర్వాంగాసనంలో ఉండేటువంటి మూడో వేరియంట్ కూడా మనం నేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం మనం చేయబోతున్నాం. ఈ విధంగా కొంచెం ఎదురుగా ఉండేటువంటి కుర్చీని, వెనక ఉండేటువంటి కుర్చీని కొంచెం అలా వెనక్కి ఉంచుకొని చూడండి. అలా వెనక్కి ఉంచుకొని నెమ్మదిగా ఇలా వెళ్ళి ఇలా కాళ్ళని నడుము ఎంతో ఫ్రీ అవుతుంది. ఈ విధంగా చేస్తూ వెనక ఉండేటువంటి కుర్చీ ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే మెడ కూడా ఫ్రీ అవుతుంది. మెడ ఫ్రీగా ఉండాలంటే ఇంకా కొంచెం వెనక్కి కదలండి. ఈ విధంగా చేస్తూ నెమ్మదిగా అలా ముందుకు వెళ్ళి ఇలా పట్టుకొని నెమ్మదిగా మీ యొక్క కాళ్ళని ఏ విధంగా వెనక్కి తీసుకెళ్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి తీసుకెళ్తూ నెమ్మదిగా ఇలా కాళ్ళని దగ్గరగా అనుకొని ఆనంద బాలాసనం అని అంటాం. ఇలా నెమ్మదిగా ఈ విధంగా కాళ్ళని ఇలా ఉంచి ఇలా పైకి లేపి నెమ్మదిగా వెనక్కి. ఇది కొంచెం మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, మీకు గనక చేయగలము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే చక్కగా ఇలా చేస్తూ విపరీతకరణి ఆసనాన్ని ఇలా హలాసనాన్ని ఇలా చేస్తూ మళ్ళీ నెమ్మదిగా ఇలా ముందుకి ఆసనంలోకి వెళ్ళి చక్కగా వెనక ఉండేటువంటి కుర్చీలోకి నెమ్మదిగా వెనక్కి జరుగుతూ నెమ్మదిగా ఆసనాన్ని ఫ్రీ చేస్తూ కాళ్ళని నెమ్మదిగా ఫ్రీ చేస్తూ ఇలా నెమ్మదిగా కుర్చీని దగ్గరగా జరుపుకొని నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి జరుగుతూ ఈ కుర్చీలో ఈ కాళ్ళని కిందికి నెమ్మదిగా వెనక్కి జరిగి కాళ్ళని ఫ్రీ చేస్తూ ఇలా కాళ్ళని ఫ్రీ చేస్తూ అలా ముందుకు వెళ్ళినప్పుడు నెమ్మదిగా తల మీదుగా చేసేటువంటి ఆసనాలు, కాళ్ళని తలపైన పెట్టుకునేటువంటి ఆసనాలు, అవి నెమ్మదిగా ముందు మనం కుర్చీని ఉపయోగించి ఎలా చేయొచ్చు. ఇలా ముందుకు వెళ్ళి నెమ్మదిగా కాళ్ళని వెనక్కి ఆనంద బాలాసనం కానీ ఆ తర్వాత హలాసనం కానీ ఆ విధంగా చక్కగా చేసుకోవచ్చు. ఎంతో హాయిగా ఉంటుంది ఈ కాళ్ళు పూర్తిగా. ఎందుకంటే హ్యామ్స్ట్రింగ్స్ అనేవి పూర్తిగా టచ్ అవుతాయి కనుక మెడ హాయిగా ఫ్రీగా ఉంటుంది. ఇలా అని హాఫ్ అన్ అవర్ పనికిరాదు. 21 కౌంట్ వరకు ఉండొచ్చు. మెడని ఇలా ఫ్రీ చేసుకోవచ్చు. నెమ్మదిగా ఇలా చేసి నెమ్మదిగా ఈ కాళ్ళని ఇందులో నుంచి లోనికి పెట్టారంటే, నెమ్మదిగా ఈ కాళ్ళని ఇందులో నుంచి పెట్టారంటే మనం అంతకుముందు చేసినటువంటి ఆసనంలోకి వెళ్ళిపోతాం. ఇలా చక్కగా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా మోకాళ్ళని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా పొట్టను తగ్గించేటువంటి ఆసనాన్ని చేస్తూ వెనుముకని పూర్తిగా సాగదీస్తూ నెమ్మదిగా కాళ్ళని ముందుకి చేతులని వెనక్కి మళ్ళీ పైకి నెమ్మదిగా ముందుకు జరిగి నెమ్మదిగా కుర్చీలో ముందుకు జరిగి ఎదురుగా ఉండే కుర్చీలో ముందుకు జరిగి మెడని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఎదురుగా పైకి వెనక ఉండేటువంటి కుర్చీలోకి వెళ్ళి మళ్ళీ నెమ్మదిగా కాళ్ళని ఫ్రీ చేసుకొని ఇలా ముందుకు జరిపి కాళ్ళని నెమ్మదిగా ఇలా పైకి ఉంచి మనం కుర్చీని ఉపయోగించి ఎన్నో రకాలుగా పద్మాసనం చేయొచ్చు. పద్మాసనాన్ని ఇలా కుర్చీలో ఉంచి ఇలా కాళ్ళని ఇలా ఉంచి నెమ్మదిగా చూడండి ఈ పాదాన్ని ఇలా ఆనించి ఇలా కిందికని ఉంచి ఇలా కాళ్ళని ఉంచి చూడండి ఈ పాదాన్ని ఇలా ఉంచి చూశారు కదా, ఇది సిద్ధాసనం అని అంటాం. ఈ విధంగా ఉంచి పాదాన్ని చక్కగా ఇలా ఆనించి కావాలంటే ఈ మోకాల్ని ఇలా ఆనించి నడుముని ఇలా చక్కగా ఉంచి కాళ్ళని ఇలా పైకెత్తి చూడండి, ఇలా కాళ్ళని పైకెత్తి ఇలా దించి చూడండి నెమ్మదిగా. ఇప్పుడు ఈ కాలు పైకి మనం ఈ కాలుని తీసుకురావాలి. ఈ కాలుని ఎదురుగా ఉంచండి.
ఈ కూర్చొని దగ్గరగా జరుపుకోండి. ఇలా చూడండి, ఇలా దగ్గరగా జరుపుకోండి. నెమ్మదిగా ఈ పాదాన్ని ఇలా పైకి లేపి ఇలా దగ్గరగా తీసుకురండి. ఇప్పుడు ఈ కుర్చీలో, ఎదురుగా ఉన్న కుర్చీలో ఇలా ఉంచండి. ఈ విధంగా మనం చూడండి పద్మాసనంలో హాయిగా చక్కగా కూర్చోవచ్చు. ఈ విధంగా మనం ఇంకో విధంగా ఎలా చేస్తాం, వెళ్ళకి ఇలా పడుకొని కాళ్ళని ముందుకు చాపి చేసే విధానం చేస్తాం. ఈరోజు ఎలా చేసాం, సో మనం ఈ విధంగా కుర్చీ నుంచి ఈ పాదాన్ని ఈ కుర్చీలోకి నెట్టి ఇలా నెట్టేసి, ఇప్పుడు ఈ కుర్చీని ఈ పాదాన్ని మనం ఇలా ఉంచి, కావాలంటే ఈ పాదాన్ని ఇలా ముందుకు నెట్టేసి మళ్ళీ ఈ కాళ్ళని ఫ్రీ చేసి ఈ విధంగా మనం కూర్చొని తేలిగ్గా చేయొచ్చు. ఇక్కడ పాదం ఇంకో పాదం పైకి తేలిగ్గా వస్తుంది. ఎందుకనంటే మన కాలు ఇక్కడ మన ఆసనం అనేది పైకి ఉంది కనుక. సో ఈ విధంగా కాల్ని మనం ఆనించి ఈ పాదాన్ని ఇలా దగ్గరగా ఉంచి, సో ఈ పాదాన్ని నెమ్మదిగా ఇలా పైకి లేపి, సో నెమ్మదిగా ఇలా ఉంచి నెమ్మదిగా ఈ పాదాన్ని చూడండి, ఇలా ఈ పాదాన్ని ఈ మోకాల్ని కిందకి నెట్టి చూడండి, ఈ మోకాల్ని కిందకి నెట్టి ఈ పాదాన్ని ఇలా తీసుకొచ్చామనుకోండి, చూడండి ఇలా కిందకి చేస్తే చాలా తేలిగ్గా ఉంటుంది. సో ఈ పాదం రావడం కష్టం, అందుకని ఈ మోకాల్ని కిందకి ఇలా నెట్టి ఈ పాదాన్ని ఇలా తీసుకువస్తే పద్మాసనం ఎంతో తేలిగ్గా ఉంటుంది. ఇలా మన యుక్తిని నైపుణ్యాన్ని చక్కగా ఉపయోగించి ఎలాంటి కష్టం లేకుండా, మోకాలు దెబ్బతినకుండా, మన హర్నియా రాకుండా ఇలా మన పద్మాసనాన్ని కుర్చీలో తేలిగ్గా సాధన చేయవచ్చు. ఇలా కాళ్ళని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఇలా మోకాళ్ళని ఫ్రీ చేసుకొని ఎన్నో విధాలుగా ఈ విధంగా మనం చక్కగా చేస్తూ మన కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఈ కాళ్ళని ఇలా ఉంచి ఈ కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ చక్కగా నెమ్మదిగా కిందకు ఉంచి ఈ కుర్చీని ఇలా ఉంచి ఈ కుర్చీని చక్కగా నెమ్మదిగా ఇలా ఉంచి చక్కగా ఇలా ఉంచి కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ 1 2 3 4 మీ కుర్చీ బలంగా ఉండాలి కానీ ఇలా ఎన్నో చేయొచ్చు. ఇలా వెనక్కి ముందుకి అనుకున్నాం, ఇలా వెనక్కి ముందుకు అనుకున్నాం, అలాగే ఎడమ కాళ్ళని ముందుకి వెనక్కి ప్రిపరేషన్ అని అనుకున్నాం తేలిగ్గాను. ఇలాంటివన్నీ కూడా కుర్చీలో చాలా తేలిగ్గా చేస్తూ మళ్ళీ ఇలా చేస్తూ భుజంలో ఉండేటువంటి కండరాల్ని బలంగా వేయటం కోసం నెమ్మదిగా ఇలా గాల్లో సైక్లింగ్ చేస్తూ చక్కగా భుజాన్ని మళ్ళీ ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా ఇలా కాళ్ళని ఫ్రీ చేస్తూ ఇలా మీరు కుర్చీలో మీ శరీరం తేలిగ్గా అవుతున్న కొద్దీ ఈ కుర్చీ బలంగా ఉంటే మీరు అలా ఎన్నో ఆసనాల్ని చక్కగా చేయొచ్చు. చాలామందికి ఈ పొత్తి కడుపులో చాలా సమస్యలు ఉంటాయి. దాన్ని ఇలా కాళ్ళని ఇలా ఉంచి కాళ్ళని చక్కగా ఇలా ఉంచి ఈ ఆసన బ్యాలెన్సింగ్ పోస్చర్ యాంటీరియర్ పెల్విక్ ఫల్క్రమ్ని ఫ్రీ చేయడానికి ప్రోస్ట్రేట్ కానీ ఆ తర్వాత పొత్తి కడుపులో ఉండే గడ్డలు కానీ ఫ్రీ చేయాలంటే చక్కగా ఇలా కుర్చీలో కాలు ఉంచుకొని ఇలా నెమ్మదిగా పైకి ఇలా ఫ్రీ చేస్తే ఎంతో హాయిగా నడుముకి ఎంతో హాయిగా ఉంటుంది. ముఖ్యంగా మీకు మెన్స్ట్రస్ సైకిల్లో ఋతుక్రమంలో కానీ అటువంటిప్పుడు ఇక్కడ చాలా క్రాంప్స్ వస్తాయి. ఆ క్రాంప్స్ పోవాలి అంటే ఇలా నిల్చొని ఇలా ఈ ఆసనం వేశారనుకోండి ఎంతో హాయిగా ఉంటుంది. ఈ ఆసనం అనేది ఎంతో హాయినిచ్చేటువంటిది. ఏ విధంగా మోకాళ్ళని కిందకు ఉంచి ఏ విధంగా పైకి కిందకి చేసేటువంటిది. ఇలా మోకాళ్ళని ఇలా నుంచి పాదాన్ని ఇలా నుంచి చక్కగా నిదానంగా ఉంచి చేసేటువంటిది. మీ హైట్ తక్కువగా ఉంటే మీరు తక్కువ హైట్ ఉన్న కుర్చీ కానీ లేదా ఒక పీట వేసుకోవాలి. కింద మీ పాదం కింద ఒక పీట, ఇంత ఎత్తుగా ఉండేటువంటి పీట వేసుకున్నారంటే అప్పుడు మీకు ఆసనం వేయడం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. అప్పుడు మీ యొక్క పొడవు అనే సమస్య, హైట్ అనేటువంటి సమస్య మీకు సమస్యగా మారుతుంది. ఇలా కాళ్ళని ఫ్రీ చేసుకొని మళ్ళీ
ఇందులో ఒకవేళ అలా చేయలేం, సో కాలనీ కావాలంటే చక్కగా ఇలా ఆనించి ఇలా చేసుకోవచ్చు. ఇలా పాదాన్ని ఇలా ఉంచి చక్కగా ఇలా చేసుకో. ఇది ఎంతో హాయిగా ఉంటుంది. చూసారు కదా, ఇలా పట్టుకొని ఇలా పాదాన్ని లేపి ఇలా ముందుకు ఉంచితే లెఫ్ట్ గ్లూటియల్ మజిల్ ఏదైతే ఉంటుందో, సాక్రం ఏదైతే ఉంటుందో అది ఎంతో హాయిగా ఉంటుంది. ఇవన్నీ కూడా వృక్షాసన వర్గం, బ్యాలెన్సింగ్ పోస్చర్స్, కుర్చీలో ఎంతో తేలిగ్గా చేయొచ్చు. సో నెమ్మదిగా పాదాన్ని ఇలా ఆనించి ఫ్రీ చేసుకుంటూ, అలాగే ఈ పాదాన్ని సో ఇలా మనం ఇలా పాదాన్ని ఆనించి సో ఇలా ఆనించి చేయటం కానీ, లేదా పాదాన్ని ఇలా ఉంచి చేయటం కానీ, ఈ ఆసనాలన్నీ కూడా మనకి చాలా తేలిగ్గా కుర్చీలో మనం చేయొచ్చు. ఇలా కాల్ని ఆనించి పాదాన్ని ఇలా పట్టుకొని ఇలా ఆనించి చేయటము, లేదా ఇలా ఉంచి చూడండి పాదాన్ని ఇలా ఆనించటము, లేదా చూడండి ఇలా పాదాన్ని ఉంచి మోకాల్ని ఇలా ఆవలికి ఉంచి, చూశారు కదా, ఇలా మోకాల్ని ఇలా చక్కగా ఆవలికి. ఇవన్నీ కూడా నిల్చొని చేయడం కష్టం, కానీ కుర్చీలో చూసారా ఈ పాదాన్ని ఇలా ఉంచి మోకాల్ని ఇలా బయటికి ఉంటే ఈ ఏరియా అనేది, ఈ యొక్క నడుము అనేది ఫ్రీ అవుతుంది. ముఖ్యంగా వాకింగ్ చేసేవాళ్ళు కానీ, పరిగెత్తే వాళ్ళు కానీ, ట్రేడ్మిల్ మీద కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, వాళ్ళ కణజాలం, వాళ్ళ కండరాలు అనేది పూర్తిగా వ్యాకోచం చెందితేనే అక్కడ క్షారతత్వం ఏర్పడుతుంది, పొటాషియం అయాన్ సప్లై అవుతాయి, అప్పుడే ఏరోబిక్ గ్లైకోలసిస్ అనేది రిస్టోర్ అవుతుంది. ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో పైరువిక్ సైకిల్ ఏదైతే ఉంటుందో, ఆక్సిజనేజ్ కాంపౌండ్, ఆక్సిజనేజ్ హైడ్రోజనేజ్ ఏదైతే ఉంటుందో అది ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ 36 ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. అది ప్రొడ్యూస్ కావాలి అని అంటే, మీ శరీరం అనేది ప్రాణంతో నిండాలి అంటే, మీ కణజాలం అంతా గుండెలోలాగా మైటోకాండ్రియాతో నిండాలి అని అంటే, మీరు శరీరాన్ని పూర్తిగా వదులుగా చేయాలి. ఆ వదులుగా చేయడానికి కుర్చీలో చేసేటువంటి ఆసనాలు ఎంతో పనికి వస్తాయి. మీరు ఆసనానికి వెళ్ళే ముందు కానీ, వ్యాయామానికి వెళ్ళే ముందు కానీ, వచ్చిన తర్వాత కానీ 2 సార్లు ప్రీ ఎక్సర్సైజ్ అంటాం, పోస్ట్ ఎక్సర్సైజ్ అంటాం. ఆకాశంలోకి వెళ్ళే ముందు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో లేదా రాకెట్స్లో మార్స్ మీదకి, మూన్ మీదకి వెళ్ళేవాళ్ళు సో ప్రీ ఫ్లైట్ మిషన్ అంటాం, పోస్ట్ ఫ్లైట్ మిషన్ అంటాం, అథవా ఫ్లైట్ మిషన్ అంటాం. ఫ్లైట్ ఇంటర్నేషనల్ ప్రైస్ స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడ గ్రావిటీ అనేది ఉండదు, మైక్రోగ్రావిటీ అని అంటాం. ఆ మైక్రోగ్రావిటీలో వాళ్ళకి సో వ్యాయామం అనేది, ఎందుకంటే భూమి మీద వాళ్ళకి పట్టు ఉండదు, గాలిలో తేలి ఆడుతూ ఉంటారు. ఎందుకని, సో లోపల ఉండేటువంటి ప్రాణవాయువు, రక్తంలో ఉండేటువంటి ప్రాణవాయువు సో గాలిలోకి లేస్తూ ఉంటుంది. దాని యొక్క గుణం పైకి లేపటం, గురుత్వాకర్షణ ఉండదు కనుక సో ఐరన్, సో మన శరీరం అక్కడ గురుత్వాకర్షణ గ్రావిటీ లేదు, బ్లడ్లో ఉండేది ఐరన్. సో ఐరన్ ఎప్పుడైతే సో గ్రావిటీ ఉండదో సో ఐరన్ సో మన యొక్క రక్తంలో 2 ఉన్నాయి. ఒకటి హిమోగ్లోబిన్ ఉంది, దానికి అటాచ్డ్, సో దానికి ప్రాణవాయువు ఉంది, ఆక్సిజన్ ఉంది. సో ఎప్పుడైతే గ్రావిటీ పనిచేయదో అప్పుడు ఆ ప్రాణవాయువు అనేది నేను ఆకాశంలోకి లేపుతుంది. అందుకే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాళ్ళ యొక్క ముఖం అనేది లావుగా, ప్లఫీ ఫేస్ అనే అంటాం. ఎందుకని కింది అవయవాలకి వాళ్ళకి ఆక్సిజన్ అందదు. అదే ప్రీ ఫ్లైట్ సిండ్రోమ్ అంటాం, పోస్ట్ ఫ్లైట్ అంటాం. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండి ఒక 24 గంటలో 2 వారాలు ఉండి వాళ్ళు ఎప్పుడైతే కిందికి వస్తారో వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఆ అడ్జస్ట్మెంట్ అనేది చాలా కష్టం. అందుకే దానికి వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్ కానీ అవన్నీ కూడా స్పెషల్ డ్రెస్సెస్ ఉంటాయి, స్పెషల్ వాక్యూమ్ ఛాంబర్స్ ఉంటాయి, ఆ రక్త ప్రసరణని పైకి కిందికి సమానంగా ఉంచడానికి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు తినే ఆహారం తగ్గిపోతుంది. అదే కింద అయితే 3000 క్యాలరీలు తిన్నా సో పైన వాళ్ళు కేవలం 1700 క్యాలరీలే తింటారు. సో అంతకంటే ఎక్కువ తినలేరు. ఆ తిన్నది 1700 క్యాలరీలో కూడా సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కిందికి వచ్చిన తర్వాత ఇప్పటివరకు గమనించింది ఏంటంటే, వాళ్ళు ఎంత ఆహారం తినాలని ప్రయత్నం చేసినా, ఎంత తిన్నా వాళ్ళు కిందికి రాగానే వాళ్ళ వెయిట్ చూస్తే అందరూ కూడా వెయిట్ తగ్గుతారు. ముఖ్యంగా అక్కడ తగ్గేది ఏంటి అని అంటే, దెబ్బతినేది ఏంటంటే కణజాలం దెబ్బతింటుంది, ప్రోటీన్ దెబ్బతింటుంది, మాంసకృతులు దెబ్బతింటాయి. అందుకే సో అమైనో యాసిడ్స్, మన బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో
అవి చాలా చాలా ముఖ్యం. సో ప్రోటీన్ దెబ్బతింటుంది. అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మన అనారోగ్యానికి కారణం ఏంటి? సో అక్కడ ఏ విధంగానే అయితే పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నం చేసినా అనారోగ్యం, ఎందుకంటే ప్రోటీన్ మెటబాలిజం దెబ్బతింది. ఎందుకని? అందువల్ల ప్రోటీన్ దెబ్బతిన్నాయి, ప్రోటీన్ మాలిక్యూల్ దెబ్బతిన్నాయి. సో వాళ్ళు ఏదో 1.5 grams అంటారు, కానీ సో 3 grams వరకు అమైనో యాసిడ్స్ వాళ్ళకి అవసరం. సో మనం కూడా మన యొక్క వ్యాధులను నివృత్తి చేసుకోవడానికి, మన డిస్టర్బ్ అయినటువంటి ప్రాణవాయువుని మళ్ళీ సమంగా వేయడానికి, మన యొక్క కణజాలంలో ఉండేటువంటి జీవన ప్రక్రియలు సజావుగా ఉండటానికి మనం కూడా ఫినిష్డ్ ప్రోటీన్ సో అనేది అయితే ఉంటుందో, అంటే సులువుగా జీర్ణమయ్యేది ప్రోటీన్ ఎప్పుడైతే లిమిటెడ్గా ఇస్తామో అప్పుడు నీ శరీరం కూడా దాన్ని సో మొత్తం ఉన్న కణాలన్నింటికీ కొంచెం కొంచెం పంచుతుంది. అందువల్ల ఏ కణము కూడా పూర్తిగా ఆరోగ్యం ఉండదు. అందువల్ల దాని యొక్క మెటబాలిజం అనేది తగ్గుతుంది. అందుకే నువ్వు తినేటువంటి ఆహారంలో పోషక పదార్థాలు అది కూడా డైజెషన్ అయిన తర్వాత ఎంత లభ్యంలో ఉన్నాయనేటువంటి విషయమే నీకు అర్థం అవుతే నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో శక్తివంతంగా ఉంటావు. నువ్వు శక్తి లేదు ఎందుకు? సో నీ కణజాలానికి కావాల్సినటువంటి ఆహారం నువ్వు ఇవ్వట్లేదు, అవునా? అంతేగా నేను మాంసం తింటాను, పప్పు తింటాను, నువ్వు కిలో పప్పు తిన్నా కూడా అందులో ఎంత ఉందో 7% కూడా లేదు, అవునా? 7% అంటే ఏంటి? 70 గ్రాములు కూడా లేదు. 70 గ్రాములు 70 grams. ఆ 70 gramsలో ఎంత డైజెషన్ అవుతుంది? 50% కూడా డైజెషన్ కాదు, 30 grams కూడా డైజెషన్ కాదు. ఆ 30 grams డైజెషన్ అయినా మరి మిగతాది ఏముందా? మళ్ళీ పిండి పదార్థాలే ఉన్నాయి, మళ్ళీ గ్లూకోజ్ని పెంచేవే ఉన్నాయి. సో అందుకనే మనం అన్నీ భ్రమలో ఉన్నాం. ఏమని? నేను తింటే చాలు శరీరానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు అందుతున్నాయనేటువంటి భ్రమలో ఉన్నాం. ఆ భ్రమలో నుండి ఎంత తొందరగా పడి మన ఆహార విషయాలను అర్థం చేసుకుంటామో అంత తొందరగా మనం బయటపడతాం. మన వ్యాయామం కానీ ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ప్రతిరోజు వాళ్ళు 2 గంటలు వ్యాయామం చేయాలి. 1 గంట ఏమో ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ చేయాలి, 1 గంట ఏమో డైనమిక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది చేయాలి. అలా 2 గంటలు ట్రైనింగ్ చేసినా వాళ్ళ యొక్క మెటబాలిజం అనేది మెయింటైన్ కావట్లేదు అక్కడ. ఎందుకని? అక్కడ గ్రావిటీ లేదు, అక్కడ ప్రాణవాయువు అనేది లేదు. ఆ ప్రాణవాయువుని వాళ్ళు ఎంత ఆక్సిజన్ సాచురేషన్ ఎంత పెంచుకోవాలని చేసినా కూడా 80% సాచురేషన్లో వాళ్ళు పనిచేసినా ఆక్సిజన్ సాచురేషన్ పెరగట్లేదు, బ్లడ్లో ఆక్సిజన్ అనేది పెరగట్లేదు. సో బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేది పెరగట్లేదు, తరుగుతుంది. సో అందుకే మనం చేసేటువంటి వ్యాయామం చాలా ముఖ్యం. ప్రాణాన్ని నింపడానికి వ్యాయామం చేస్తున్నాం. సో మనం చేసేటువంటి ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఏ అయితే వ్యాయామాలు చేస్తారో, సో వ్యోమగాములు ఏ అయితే ఎక్సర్సైజ్ చేస్తారో, ఎలా అయితే సర్వైవ్ అవుతారో, మనం ఆరోగ్యంగా అవ్వడానికి అవన్నీ మనకు పనికి వస్తాయి. సో అంతకంటే అద్భుతంగా మనం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? టిబెటన్ బాక్స్ బ్రీదింగ్ కానీ, ఆ తర్వాత మన విన్యాస ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజులు కానీ సృష్టి క్రమంలో చేసాం. ఆ రక్షణ క్రమంలో వేసేటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అని అంటాం, డైనమిక్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని అంటాం. ఆ డైనమిక్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది యోగాలో చేస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇలా కుర్చీని ఉపయోగించుకొని కూడా రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం, మెటబాలిజాన్ని ఎలా పెంచాలో మనం నేర్చుకున్నాం. సో ఈ విధంగా మనం కుర్చీని ఉపయోగించి ఆసనాలు నేర్చుకుంటున్నాం. మనం కుర్చీలో వెళ్ళకిలా పడుకొని వేసేటువంటి ఆసనాలు 3వ రకంగా సర్వాంగాసనాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు నేర్పిస్తానని చెప్పాను. సో దాన్ని ఎలా చేయాలి? ఇలా కుర్చీని ఉంచి ఇలా కుర్చీ వెనక భాగానికి వెళ్ళి ఇలా మీరు పడుకొని చక్కగా ఇలా పడుకొని మీరు ఇలా కుర్చీని పట్టుకోవాలి. చక్కగా ఇలా పట్టుకొని ఏం చేయాలి? సో మీరు నెమ్మదిగా కొబ్బరి చెట్టు పైకి, తాటి చెట్టు పైకి ఎలాగైతే మన మిత్రులు ఎలాగైతే నడుముకి తాడు కట్టుకొని ఎలాగైతే సునాయాసంగా తాటి చెట్టు పైకి ఎలా ఎక్కుతారో అలాగే మనం కూడా సర్వాంగాసనం ఎలా చేయాలి అని అంటే ఇలా పట్టుకొని చూడండి, ఇలా పట్టుకొని నెమ్మదిగా ఇలా పైకి వెళ్ళి కాళ్ళని ఇలా లోపలికి వేసి చక్కగా మన నెమ్మదిగా నడుముని హాయిగా ఇలా ఉన్నామనుకోండి. మన 2 కుర్చీలు పెట్టాను. మీరు 2 కుర్చీలు అవసరంలా, సింగిల్ కుర్చీ చాలు. ఇలా పెట్టుకొని మొదలు ఇలా రిలాక్స్ కావాలి. ఎంతో హాయిగా ఉంటుంది, మోకాలు ఎంతో హాయిగా ఉంటుంది. ఈ విధంగా చూడండి, కావాలంటే ఇలా పెట్టుకోండి. ఇది మొదలు రిలాక్స్ కండి. మీ నడుముని ఇలా ప్రిపేర్ చేయాలి. మీ వెన్నెముకని ఇలా ప్రిపేర్ చేసి నెమ్మదిగా కాళ్ళని ఇలా పైకి ఉంచండి. ఇలా మోకాల్ని ఎడంగా ఉంచండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సర్వాంగాసనంలో మోకాళ్ళు ఎడంగా ఉంటే మీ యొక్క ఫల్క్రం అనేది ఓపెన్ అవుతుంది.
ఈ సాక్రమ్ మజిల్స్ అనేవి ఎప్పుడైతే ఫ్రీ అయిపోతాయో మొత్తం స్పైన్ అనేది స్పైనల్ రూట్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి. అప్పుడు మీ యొక్క ఎరెక్టార్ స్పైన్ అనేది ఫ్రీ అవుతుంది. అలాగే మీ యొక్క ట్రేపీజియస్ అనేది ఫ్రీ అవుతుంది. ఎరెక్టార్ స్పైన్ ఫ్రీ గానే పైన ఉండేటువంటి ట్రేపీజియస్ ఫ్రీ అవుతుంది. ట్రేపీజియస్ మైనర్, మీడియల్ అండ్ మేజర్ ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో నెక్ ఆబ్లిక్ మజిల్స్ ఫ్రీ అవుతాయి. అప్పుడు మీకు మెడ పట్టుకోవడం అనేది ఉండదు. ఇప్పుడు ఎంత హాయిగా ఉందో చూసారు. ఎప్పుడు ఇలా మోకాలు దగ్గరగా ఉంచితే ప్రాబ్లం. ఇలా మోకాల్ని అలా ఎడంగా ఉంచాలి. ఇలా ఉంచి చక్కగా చూడండి, ఇలా దగ్గరగా జరుపుకోండి. సో నెమ్మదిగా మీ ఆసనాన్ని ఈ కుర్చీకి నెట్టుతూ చూడండి. హాయిగా కాళ్ళని ఇలా మరల్చి ఎంత హాయిగా ఉంచు. అయిపోయిందండి, సర్వాంగాసనం వచ్చేసింది కదా. సో చక్కగా అవునా, మీ వెనుముక వచ్చేసింది. ఇంకా దగ్గరగా వెళ్ళండి, ఇంకా దగ్గరగా వెళ్ళండి, ఇంకా దగ్గరగా వెళ్ళండి. కావాలని ఇలా పట్టుకొని ఇంకా దగ్గరగా ఇలా వెళ్ళొచ్చు. ఇంకా చూడండి, ఇలా దగ్గరగా వెళ్ళొచ్చు, ఇలా దగ్గరగా వెళ్ళొచ్చు. చూసారుగా, ఇలా వెళ్ళొచ్చు. ఇలా నెమ్మది కాళ్ళని ఎత్తాం, ఏకపదం అంటాం. చూడండి, ఇలా కాళ్ళని వెనక్కి కూడా ఆనించుకోవచ్చు. మళ్ళీ ఇలా ఉంది. సో కావాలంటే కుర్చీని వెనక్కి జరుపుకొని కాళ్ళని వెనక్కి ఆనించుకోవచ్చు. మళ్ళీ ఇలా ముందుకు రావచ్చు. చూసారు కదా. సో మళ్ళీ ఇలా దగ్గరగా వెళ్ళి మళ్ళీ కాళ్ళని ఇలా ఉంచి ఫ్రీ చేస్తూ అవునా. సో పైకి లేపి శుభ్రంగాను హాయిగా నడుము ఇలా పైకి లేపి చక్కగా అలా ఉంచుతూ మళ్ళీ చక్కగా ఇలా ఉంచి మెడని ఇలా ఫ్రీ చేస్తూ మెడని ఇలా ఫ్రీ చేస్తూ కాళ్ళని ఫ్రీ చేస్తూ ఈ కాళ్ళని ఇలా పైకెత్తి మళ్ళీ ఈ కాళ్ళని ఇలా పైకెత్తి చక్కగా ఇలా పైకెత్తి నెమ్మదిగా ఇలా పైకెత్తి ఈ విధంగా మీరు ఏ ఆసనాన్నైనా పద్మాసనం చేయాలంటే ఇలా చక్కగా చేయొచ్చు. ఈ పాదాన్ని అలా ఉంచి ఈ పాదాన్ని నెట్టి నెమ్మదిగా ఇలా పద్మాసనాన్ని చేస్తూ నెమ్మదిగా ఈ పాదాన్ని కిందకి మళ్ళీ ఈ పాదాన్ని కిందకి నెమ్మదిగా కుర్చీని చూడండి, ఇలా కుర్చీని ఇలా ముందుకు నెడుతూ చూడండి, కుర్చీని ముందుకు నెడుతూ హాయిగా ఇలా పైకి లేపుతూ అవునా మెడని ఇలా ఫ్రీ చేసుకుంటూ శుభ్రంగాను నెమ్మదిగా ఇలా ముందుకి హాయిగా మళ్ళీ వెనక్కి జరగండి. నెమ్మదిగా వెనక్కి రండి. నెమ్మదిగా కూర్చొని ఇలా పైకి అలా లేపండి. నెమ్మదిగా ఇలా కాళ్ళని ఫ్రీ చేస్తూ మీ యొక్క వీపుని ఇలా ఫ్రీ చేస్తూ అలాగే మనం ఒక కుర్చీని ఇలా వెనక్కి ఉంచి ఒకే కుర్చీలో మీరు చేయండి, 2 కుర్చీలు అవసరం లేదు. మనం ఈ కుర్చీని ఇలా ఉంచి ఈ కుర్చీని ఉపయోగించి చేసేటువంటి ఆసనాల్లో ఇంకొక ఆసనం ఏంటంటే హలాసనం మనం చేసాం. ఇవాళ కుర్చీలో కూర్చొని ఎలా చేసాం, కింద పడుకొని వెనక్కి ఇలా పడుకొని హలాసనాన్ని ఎలా చేయొచ్చో సో మనం చూద్దాం. ఇలా కుర్చీ కిందకి వెళ్ళి చక్కగా ఇలా వెళ్ళి ఇలా కుర్చీ వెనక భాగాన్ని ఇలా పట్టుకొని చూసారా, కాళ్ళని ఇలా పైకెత్తి నెమ్మదిగా వెనక ఉండేటువంటి కుర్చీలో ఈ కాళ్ళ గుండా ఇలా తీసుకొని నెమ్మదిగా చూడండి, ఇలా పైకి వెళ్ళి చూసారు కదా, ఇలా పైకి వెళ్ళి నెమ్మదిగా చూడండి, ఇలా పైకి పట్టుకొని నెమ్మదిగా పైకి ఇలా పైకి లేపుతూ మీ తలని పైకి లేపాలి, మళ్ళీ కిందకి దింపండి. హలాసనం ఎలా చేయాలో చూపిస్తున్నాం. నేల మీద చేయటం కష్టం, కానీ కుర్చీలో ఉపయోగించుకొని ఎలా చేయాలి. మళ్ళీ ఇలా పట్టుకోండి, చక్కగా లేపండి పైకి. ఏకం ద్వేనం త్రైణం చతురం పంచమ షఢమ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశ చతుర్దశాని. అలా చేస్తూ చక్కగా నెమ్మదిగా చూడండి ఎలా వెనక్కి రావాలి. మళ్ళీ నెమ్మదిగా కూర్చుని ఇలా లేపి చూసారుగా, కూర్చుని ఇలా లేపి నెమ్మదిగా ముందుకు రావాలి, ఇలా పెట్టేసేయాలి. మళ్ళీ నెమ్మదిగా చూడండి, ఇలా నెమ్మదిగా ఇలా ఉంచి చెప్పాను కదా, యుక్తి నైపుణ్యత ఉండాలి. ఆ ఆసనం చేయడానికి అదేదో కాంప్లికేటెడ్గా ఉండదు, చాలా తేలిగ్గా చేయొచ్చు. మళ్ళీ భుజాన్ని ఇలా ఫ్రీ చేసుకుని
సో ఇలా దీన్ని మళ్ళీ స్లో మోషన్లో చూడండి కావాలంటే, అప్పుడు మీకు తెలుస్తుంది. అవునా? సో ఆ విధంగా అంత తేలిగ్గా చేసుకునేటువంటి ఆసనం కుర్చీని ఉపయోగించుకొని ఏ విధంగా చేయొచ్చు. కుర్చీని ఇలా ఉంచి నెమ్మదిగా కుర్చీని ఇలా ఉంచి, అవునా? సో కుర్చీని చక్కగా ఇలా ఉంచి, కుర్చీని నెమ్మదిగా ఇలా ఉంచి హాయిగా, అవునా, కుర్చీలో నెమ్మదిగా చక్కగా ఇలా ఒరిగి కూర్చోవచ్చు. మీ ఇంట్లో కుర్చీని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మీరు కని వినేటువంటి విధంగా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల నడుము ఇది గట్టిగా ఉంటుంది కనుక సో మీ వీపు సరి అవుతుంది, కండరాలు బలంగా అవుతాయి చక్కగాను. సో మెడకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. నెమ్మదిగా కాళ్ళని ఫ్రీగా ఉంచుకోవచ్చు. ఇలా హాయిగా పట్టుకొని సో మీరు కుర్చీని ఇన్ని విధాలుగా చక్కగా రిలాక్స్ కావచ్చు. నెమ్మదిగా అలా ముందుకు వెళ్ళి మళ్ళీ నెమ్మదిగా ఆ కుర్చీని ఇలా ముందుకి ఉంచి భుజాల్ని మళ్ళీ ముందుకి వెనక్కి నెమ్మదిగా ఆ కుర్చీని నెమ్మదిగా ఇలా పైకి ఉంచి నెమ్మదిగా ఫ్రీ చేస్తూ ఏ విధంగా కుర్చీని ఎలా ఉపయోగించుకోవాలి, కుర్చీలో ఏ విధంగా హలాసనం చేయాలి, కింద నుండి ఎలా చేయాలి, ఏ విధంగా సర్వాంగాసనం 3 విధాలుగా మనం కుర్చీని ఉపయోగించి ఎంత తేలిగ్గా చేయొచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో కుర్చీలో చేసేటువంటి యోగా అయితే ఉందో ఒక అద్భుతమైనటువంటి యోగా అని, రీజనరేటివ్ యోగా అని అంటాం. ఆ తర్వాత రీస్ట్రక్చరింగ్ యోగా అని అంటాం, రీస్ట్రక్చరింగ్ యోగా అని అంటాం. సో రీజనరేటివ్, రీస్ట్రక్చరింగ్ యోగా ఏదైతే ఉందో అది కేవలం కుర్చీలో మాత్రమే సాధ్యం.